ఎంటీఎంసీ పరిధిలోని ఎర్రబాలెంలో 50 ఏళ్ల పురాతన శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయ పునరుద్ధరణకు చేయూతనివ్వాలని కోరుతూ దేవస్థాన ప్రతినిధులు, టీడీపీ గ్రామ అధ్యక్షులు నీలం అంకారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్యను కలిసి వినతి పత్రాన్ని అందించారు. ఈ మేరకు వారు మాట్లాడారు. ఎర్రబాలెం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు భీమవరపు చిన్నయ్య గారికి 82,000 రూపాయలు రావటం జరిగింది. ఆయన అనారోగ్యం కారణం వల్ల సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోగానే నారా లోకేష్ బాబు గారు 82,000 రూపాయల చెక్కుని ఇవ్వడం జరిగింది. దాన్ని మేము ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో ఇవ్వడం జరిగింది. అలాగే కొమ్ము రమేష్ బాబు గారికి 32,000 రూపాయలు ఆరోగ్యరీత్యా ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు వెంటనే స్పందించి ఎర్రబాలెం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వటం జరగటం ఆనందదాయకంగా ఉంది. బిట్రా శివశంకర్రావు 32,000 రూపాయలు, అయ్యా అచ్యుత్ 32,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో ఇవ్వటం జరిగింది. ఏదైనా మన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా టీడీపీ పార్టీకి అండదండగా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కృషి చేస్తారో దానికి నిదర్శనం ఈరోజు మన ప్రీతం ఎమ్మెల్యేగా ఐటీ శాఖ మంత్రివర్యులుగా ఉన్న నారా లోకేష్ బాబు గారు ఎర్రబాలెం గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా ముందుండి ఈ రకంగా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని సీఎం రిలీఫ్ ఫండే కాకుండా పెళ్లి కానుకలే కాకుండా ఏ సమస్య ఉన్నా కూడా గ్రామాల సమస్యలు స్పందించి వెంటనే చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి మా గ్రామం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.